హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో నేను మీతో ఒక గోస్ట్ స్టోరీని షేర్ చేసుకున్నాను. అంటే అది గోస్ట్ స్టోరీ కాదు, నేను రియల్గా ఎక్స్పీరియన్స్ అయిన గోస్ట్ గురించి చెప్పాను అనమాట. ఆ గోస్ట్ వల్ల నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ప్రీవియస్ వీడియోలో కొంతవరకు మీతో షేర్ చేసుకున్నాను. ఆ వీడియోకి కంటిన్యూషన్గానే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఆ గోస్ట్ ఎవరు, అక్కడ ఎందుకు ఉంది, ఆమెకి నా వల్ల కావాల్సింది ఏంటి, అలాగే నేను ఇంకా ఏమేమి స్ట్రగుల్ అయ్యాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ప్రీవియస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. కాబట్టి డోంట్ మిస్ ఇట్. మేము మా మెయిన్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ మా వర్క్ మేము చేసుకుంటున్నాము. హ్యాపీగా ఒక 7 to 10 days వరకు రెగ్యులర్గా నా డ్యూటీకి నేను వచ్చేస్తున్నాను. హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాను. అంతా బాగానే ఉంది. మెల్లమెల్లగా నేను కూడా దాన్ని మర్చిపోయిన తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, ఇలా ఆఫీస్లో కొంతమంది జాయిన్ అయ్యారు హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో. వాళ్ళని ఒకసారి టైమ్ ఆఫీస్కి తీసుకెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఎంట్రీ చేపియాలి అని చెప్పేసి నా సుపీరియర్ చెప్పేసరికి నేను వాళ్ళని తీసుకుని వెళ్దాం అనుకుని వాళ్ళ సైడ్కి వెళ్ళాను. అక్కడ ఆ సైడ్కి వెళ్ళిన తర్వాత నేను సడన్గా షాక్ అయిపోయాను. అసలు ఏం జరిగిందో నాకు అర్థమవుతుంది. అక్కడ ఒక పర్సన్ నేను చూసి అసలు నాకు నోట్లో నుంచి మాటే రాలేదు. నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, అంటే ఆ గోస్ట్ ఒక అమ్మాయిలా హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది. మరి నిజంగా తను లేడీ అయినా టేక్ గోస్టా? ఐఎమ్ షాక్, రియల్లీ షాక్. అయినా కూడా భయపడుతూ అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకునే టైం ఆఫీస్లో అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేయించి వాళ్ళ డిపార్ట్మెంట్ సూపర్వైజర్కి హ్యాండ్ ఓవర్ చేశాను. కానీ నేను వాళ్ళని తీసుకెళ్తున్న టైం నుంచి ఎండింగ్ వరకు అమ్మాయిని నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ప్రతి మినిట్ అసలు ఎవరు నిజంగా అమ్మాయినా లేకపోతే గోస్టే ఈ అమ్మాయి రూపంలో వచ్చిందా? అమ్మాయి ఫేస్ కట్, గోస్ట్ అంటే నేను చూసిన గోస్ట్ ఫేస్ కట్ రెండు సేమ్ డిటో. అప్పుడు నాకు డౌట్ కలుగుతుంది కదా. ఆ రోజు ఎలాగో అలా ఆఫీస్ గడిచిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు నైట్లో ఏవేవో పీడకలు రావడము, ఎవరో నా మీదకి వచ్చి కూర్చోవడము, నాకు ఊపిరి ఆడకపోవడం ఇలాంటివి జరిగాయి అన్నమాట. ఆ నెక్స్ట్ డే ఎవరైతే అమ్మాయి అంటే కోస్ట్లో ఉందో అమ్మాయి మా డిపార్ట్మెంట్కి హౌస్ కీపర్గా పెట్టారు. అది ఇంకో షాకింగ్. అసలుకే నేను ఆమె వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆ ఇబ్బందులన్నీ ఒక్కసారిగా మళ్ళీ నాకు కళ్ళ ముందు కనిపించాను. ప్రతిరోజు అమ్మాయి రావడము, మా ఆఫీస్ ఏరియా క్లీన్ చేయడము, మాకు టీ కాఫీ సర్వ్ చేయడము, టిఫిన్ సర్వ్ చేయడము ఇలాంటివి జరుగుతూ ఉండేవి. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, నేను వర్క్ స్పాట్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఏంటంటే మా ఎక్విప్మెంట్స్ అలాగే మా యూనిఫామ్స్ అవన్నీ మేము ఇక్కడ ఆ స్టోర్లో పెట్టుకుంటాం అన్నమాట. నేను యాజ్ యూజువల్గా వెళ్ళి నా రూమ్లో ఉండే వస్తువులన్నీ అక్కడ పెట్టేసుకొని బయటకు వచ్చి కూర్చున్నాను అన్నమాట. కూర్చున్న కొద్దిసేపటికి అమ్మాయి ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చింది. నాకు దిమ్మ తిరిగిపోయింది. అమ్మాయి రూమ్లో నుంచి బయటికి రావడం ఏంటి? నేను అక్కడికి వెళ్ళి ఆ వస్తువులని అక్కడ పెట్టేసి వచ్చి లాక్ వేసాను. కానీ అమ్మాయి అక్కడ ఆ రూమ్లో నుంచి రావడం చూసి నేను షాక్ అయిపోయాను. అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు. ఆ విధంగా అయిపోయింది నా సిచ్యువేషన్. అక్కడ చెమటలు కొట్టేసాయి. ఏంటి నన్ను పగబట్టి మరీ నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చింది. నేను ఏ తప్పు చేశాను నేను నా మనసులో అనుకున్నాను. డైరెక్ట్గా అమ్మాయిని అడిగాను, నువ్వు ఎందుకు వచ్చావు, నీకు ఇక్కడ ఏం పని అని నేను అడిగాను. నేను వచ్చి చాలాసేపు అయింది. మళ్ళీ షాక్.
చాలాసేపు అవ్వడం ఏంటి, నేను రూమ్లోకి వెళ్ళి నా వస్తువులను పెట్టేసుకుని రూమ్లో చూశాను, ఎవరు లేరు. వచ్చి చాలాసేపు ఎలా అవుతుంది అని నా మనసులో నేను అనుకున్నాను. ఆ విషయం గురించి డీప్గా ఆలోచించడం మొదలెట్టాను. నాకు ఇలా జరుగుతుందా, ఇదివరకు ఎవరికైనా జరుగుతుందా అనే దాని గురించి ఆలోచించాను. ఫైనల్గా ఒక అతను నాకు అంటే వర్కర్, ఒక అతను నాకు క్లోజ్గా ఉన్నాడని చెప్పాను కదా, అతనికి ఈ విషయం చెప్పాను. ఆమె ఇలా నాకు ఎవరైతే దయ్యం కనిపించిందో ఆ దయ్యం ఫేస్ కట్తోనే మన దగ్గర ఒక అమ్మాయి ఉంది, ఆమె ఇదిగో నేను ఇలా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి నా వస్తువులను పెట్టి లాక్ చేసి బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆ అమ్మాయి లోపల నుంచి వస్తుంది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అతనితో అన్నాను. అలా అనేసరికి అమ్మాయి గురించి చెప్పడం మొదలెట్టాడు. అంటే ఐ మీన్ గోస్ట్ గురించి చెప్పడం మొదలెట్టాడు. అంటే నేను జాబ్లో జాయిన్ అవ్వక ముందు ఒక 10 years బ్యాక్ ఒక లేడీ హౌస్ కీపర్ అనమాట అక్కడ వర్క్ చేసింది, నేను వర్క్ చేసిన ప్లేస్లో. అయితే ఆమె అందరితో చాలా మంచిగా డీసెంట్గా ఉండేది, అందరూ ఆమెను బాగా లైక్ చేసేవారు. అయితే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆమెకి ఉన్నాయి. ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆమె చెప్పుకోకపోయినా యాజ్ యూజువల్ అందరికీ తెలుసు అన్నమాట. ఎలా తెలుసు అంటే చుట్టుపక్కల అందరూ చూస్తూ ఉంటారు కదా, ఆమె వర్క్ చేసే ఆఫీస్కి పక్కనే ఉంటుంది ఆమె హౌస్. భర్త రోజు తాగొచ్చి కొట్టడము, అలాగే టార్చర్ పెట్టడము డబ్బుల కోసం, అలాగే అంతేకాకుండా వేరే వాళ్ళతో అంటే అఫైర్స్ ఉన్నట్టుగా క్రియేట్ చేసి చెప్పడము, ఇలాంటివి ఉన్నాయన్నమాట ఆమెకి ప్రాబ్లమ్స్. అయితే ఆ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడా ఆమె అవన్నీ తన మనసులో నించుకొని ఆఫీస్లో అందరితో హ్యాపీగా ఉండేది, తన వర్క్ తను కంప్లీట్ చేసుకుని లేదు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఆఫీస్లో కొంచెం లేట్ అయింది. ఆ లేట్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి వెహికల్స్ ఏం దొరకలేదు. కోవర్కర్ ఎవరో ఒక అతను బైక్ లిఫ్ట్ ఇచ్చాడనమాట. ఇస్తే తను సరే కాదనకుండా బైక్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత తను బైక్ దిగే టైంలో తన హస్బెండ్ చూశాడనమాట. చూసి నువ్వు వేరే వాళ్ళ బైక్ ఎక్కొచ్చావు, ఇతనైనా నీకు భర్త సంథింగ్ ఏదో తప్పు మాట్లాడేసరికి తను అందరి ముందు అలా అనేసరికి ఏమనాలో తెలియక ఇంట్లోకి వెళ్ళి ఆ నైట్ అంతా బాగా ఏడ్చిందంట. ఏడ్చేసి మార్నింగ్ మరి ఏమనుకుందో ఏమో తెలియదు, మార్నింగే రెడీ ఆఫీస్కి వచ్చేసి ఆఫీస్లోనే మాతలు అంటే ట్యాబ్లెట్స్ తెచ్చుకొని మింగేసి మింగేసి టాయిలెట్ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఒక 1 hour తర్వాత తను కాన్షియస్లోకి రాకుండా అలాగే లోపలే ఉండిపోయింది. అలా ఉండిపోయేసరికి కోవర్కర్స్ ఈ డోర్ లాక్ వేసి ఉంది, ఎవరున్నారు ఏంటి అని చాలాసేపు ప్రయత్నించి ఆ డోర్ ఓపెన్ చేసేసరికి ఆమె స్పృహ లేకుండా ఉందన్నమాట. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే తను చనిపోయింది అని చెప్పేసి అన్నారు. అలా అనేసరికి చేసేది వెళ్ళక డెడ్ బాడీని ఫ్యామిలీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఆమెకి ఏమేమి రావాలో అవన్నీ క్లియర్ చేసేసి ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మెల్లమెల్లగా అందరూ ఆమెను మర్చిపోయారనమాట. అంత బాగానే ఉంది. అంటే అప్పుడప్పుడు ఆమె అలా కనిపించి ఇలా వెళ్ళిపోయేది అన్నట్టుగానే ఉండేది, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదండి. అక్కడ టాక్ అలా అనుకునే వాళ్ళు అనమాట. తర్వాత ఇక నేను ఒక 5 years తర్వాత నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు ఏమేమి ఎక్స్పీరియన్స్ కలిగినా మీకు షేర్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ స్టోరీలోకి వచ్చేస్తే, నాకు అమ్మాయి నేను రూమ్ లోపలికి వెళ్ళి నా వస్తువులు పెట్టుకొని వచ్చిన తర్వాత తను ఆ రూమ్లో నుంచి రావడం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది, అంటే భయపెట్టింది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా తను నాకు కళ్ళలోకి వచ్చేది.
కల్లోకి వచ్చి బాగున్నావా, ఇంకెన్ని రోజులు, ఎప్పుడు వస్తావు అనే విషయాలను నాకు కళ్ళు చెప్తా ఉండేది తను. అసలు నాతోనే ఎందుకు ఇలా చెప్పుకుంటుంది, అసలు ఆమె ఎవరు, ఏంటి, ఆమెకి నా నుండి కావాల్సింది ఏంటి అనేది నాకు చాలా డౌట్స్ క్రియేట్ అయ్యేవి. నేను ప్రశాంతంగా నిద్రపోయే సిచ్యువేషన్స్ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ డే ఏదో ఈవెంట్ జరగబోతుంది ఆఫీస్లో, చైర్మన్ రావడం అలాంటిది. అయితే హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ ఉంచారనమాట. చాలా లేట్ టైం వరకు ఉంచారు. అప్పటికే 8:30 ఏమో అయింది. అయితే ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే, నేను కూడా ఉన్నాను. నేను నా ఆఫీస్లో నేను కూర్చొని ఉన్నాను. అయితే అమ్మాయి మా క్యాబిన్కి వచ్చిందనమాట. క్యాబిన్కి వచ్చి సార్ టీ కావాలని అడిగింది. నేను కూడా సరే కావాలి అని చెప్పేసి అన్నాను. కావాలని అంటే తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి నాకు ఇచ్చే టైంలో నేను ఏ అమ్మాయినైతే ఆ అమ్మాయి ఫేస్ కట్ ఏదైతే ఉందో అదే ఫేస్ కట్ని ఆమె బ్యాక్ సైడ్లో విండో దగ్గర నేను చూసాను. షాక్. అసలు నాకు షివరింగ్ వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ అమ్మాయి నేను దయ్యం అనుకుని భయపడుతుంటే బ్యాక్ సైడ్లో మళ్ళీ ఇంకో ఫేస్ కట్ కనిపించడం, అది కూడా ఇలా ఒక గాలిలా ఇలా కనిపించి ఇలా వెళ్ళిపోవడం, బ్లాక్ షాడో. అది నన్ను ఇంకా భయపెట్టించేసింది భయంకరంగా. నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఆ టీ కూడా తాగలేదు. వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోయి నాకు క్లోజ్ ఉన్న ఫ్రెండ్తో ఇలా చెప్పాను, ఇలా జరిగింది, మళ్ళీ నాకు కనిపించింది. ఈ అమ్మాయిని నేను దయ్యం ఏమో అని అనుకుంటున్నాను ఎన్ని రోజులు, అది నీతో చెప్పుకోలేకపోయాను, కానీ మళ్ళీ నాకు ఇలా కనిపించింది. అసలు ఏంటి, ఆమెకి నా నుంచి కావాల్సింది ఏంటి అని చెప్పేసి అతనితో అడిగితే దానికి నా దగ్గర కూడా ఆన్సర్ ఏం లేదు. ఇలాంటి వాటికి నేను కూడా ఏం చేయలేను, మీరే ఫేస్ చేయాలి సార్ అని చెప్పేసి అన్నాను. సరే ఏదైతే అది అయింది. నేను అతని దగ్గర ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి స్వామీజీ నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి, నాకు ఆమె వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను, నేను అసలు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని చెప్పేసి స్వామీజీ చెప్తే, స్వామీజీ అన్నాడు కదా, అసలు తనకు నీ నుండి కావాల్సింది ఏంటో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి అంటే నేను చెప్పే పని నువ్వు చేయాలి తప్పకుండా అని చెప్పేసి అన్నాడు. సరే చేస్తాను, చేయడం వల్ల నాకేం ఇబ్బంది కలగదు కదా అయితే ఏం ఇబ్బంది కలగదు అన్నాడు. అయితే అలా చెప్పేసిన తర్వాత నేను కూడా లైట్ తీసుకోకుండా దాన్ని అంటే తెలుసుకోవాలి అసలు ఏంటి అనేది తెలుసుకోవాలన్న ఉద్దేశం మీద నేను ఆయన చెప్పిన పనిని చేశాను. చెప్పిన పని ఏంటంటే, ఒక నిమ్మకాయని మంత్రించిన నిమ్మకాయ ఇచ్చాడు. ఆ నిమ్మకాయని తీసుకొని నువ్వు ఉండే ఆఫీస్ ఏరియాలో అంటే నువ్వు కూర్చునే క్యాబిన్లో ఆ నిమ్మకాయని డెస్క్లో ఉంచిన తర్వాత అమ్మాయి కనుక వచ్చి ఆ నిమ్మకాయని అక్కడ క్లీన్ చేస్తుంది కదా, క్లీన్ చేసే టైంలో నిమ్మకాయని చూస్తే ఆటోమేటిక్గా నిమ్మకాయ బ్లాక్ అయిపోతుంది. లేకపోతే కాలేదు అంటే బ్లాక్ అయిపోతే ఆమె దయ్యం అన్నట్టే, కాకపోతే కానట్టు అని చెప్పేసి అన్నారు. సరే నేను తెలుసుకోవాలనే టెన్షన్లో సరే అని చెప్పేసి ఆ నెక్స్ట్ డే నిమ్మకాయ తీసుకొని అక్కడ డెస్క్లో పెట్టేసి అబ్జర్వ్ చేస్తున్నాను. చేసి అమ్మాయి క్లీన్ చేయడానికి వచ్చింది, అంత బాగానే ఉంది, క్లీన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇలా డెస్క్లో చూస్తే నిమ్మకాయ నార్మల్గానే ఉంది. ఒకటి క్లియర్ అయిపోయింది అమ్మాయి అని ఊపిరి పీల్చుకున్నాను. కానీ నేను అలా బయటికి వెళ్ళిపోయి, ఇక్కడే సస్పెన్స్ ఏంటంటే, బయటికి వెళ్ళిపోయి మళ్ళీ కొద్దిసేపటి తర్వాత లోపలికి వచ్చేసరికి నిమ్మకాయ బ్లాక్ అయిపోయింది, బ్లాక్ కలర్లో. షాక్, ఒక్కసారిగా షాక్ అయిపోయాను. అంటే అమ్మాయి దయ్యం కాదు, మనలాగా కామన్ పీపులే. బట్ నిమ్మకాయ ఎలా బ్లాక్ కలర్లో ఎలా మారిందంటే అక్కడ నిజంగానే ఆత్మ ఉంది. నేను ఏ బిల్డింగ్లో అయితే ఆమె వల్ల స్ట్రగుల్ అయ్యానో
ఏ బిల్డింగ్లో అయితే నాకు కనిపించిందో అదే బిల్డింగ్ నుండి కేవలం తను నా కోసమే నా మెయిన్ ఆఫీస్కి వచ్చింది. ఎందుకు వచ్చింది? తనకి నేను కావాలి. షాకింగ్గా ఉంది కదా, నేను కూడా అలాగే షాక్ అయ్యాను. ఈ వీడియోకి రిలేటెడ్ వీడియో అంటే కంటిన్యూషన్ మీకు కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోని మీరు తప్పకుండా చూడండి. అంతవరకు బాయ్.